నమస్తే అండి. ఏప్రిల్ 2 మీ డైలీ టారో గైడెన్స్ 2 ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ 5 ఆఫ్ వాండ్స్. ఎవరైనా మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ కానీ, ఒక కొత్త టాస్క్ కానీ, ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ కానీ, ఒక కొత్త రోల్ కానీ ఏదో ఒకటి చేంజ్ అవ్వబోతుంది మీ వర్క్ రిలేటెడ్, కెరియర్ రిలేటెడ్ ఇష్యూస్లోన. మీకు వచ్చే ప్రాజెక్ట్స్ కానీ, మీకు వచ్చే ఆ క్లయింట్స్ కానీ చూస్తే అబ్బా ఇంత చిన్న ప్రాజెక్టా, ఇంత సింపుల్గా ఉంది, దీన్ని ఏం చేస్తాంలే అని అనుకోవద్దు. లేదంటే తెచ్చేవాళ్ళు, మీకు సజెస్ట్ చేసేవాళ్ళు మీకన్నా జూనియర్స్ అయి ఉండొచ్చు, మీకన్నా చిన్నవాళ్ళు అవ్వి ఉండొచ్చు, మీకన్నా కెపాసిటీ క్యాడర్లో చిన్నవాళ్ళు అవ్వి ఉండొచ్చు, మీ సబార్డినేట్స్ అయి ఉండొచ్చు. అమ్మ వీళ్ళు చెప్తే మనం చేయాలా, వీళ్ళు మాకు చెప్పేది ఏంటి అని అనుకోవద్దు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, గో అహెడ్. చిన్న చిన్న ఆపర్చునిటీస్ విల్ లీడ్ టు బిగ్గర్ ఆపర్చునిటీస్ సమ్టైమ్స్. సో ఏ పుట్టలో ఏ పా ఉందో మనకి తెలియదు కాబట్టి హ్యాపీగా యాక్సెప్ట్ చేసి యూ కెన్ గో అహెడ్. మీ వర్క్లో కానీ, మీ కెరియర్లో కానీ, మీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఈరోజు మీరు ప్లాన్ చేసుకున్న పని డైలీ రొటీన్లో కానీ దేర్ విల్ బి అ చేంజ్. లేదు డిస్టర్బెన్స్, లైక్ మీరు ఒకటి అనుకొని వేరే వాళ్ళు ఇంకోటి అనుకొని, సో ఆ డిసగ్రిమెంట్స్ ఉండొచ్చు. ఏదైనా కానీ మెంటల్గా మీరు వరీ అవుతున్నారు తప్పించి అక్కడ ఏం లేదు. సో మీరు లెఫ్ట్ వెళ్ళినా రైట్ వెళ్ళినా కూడా ఓకే. మీరు తీసుకున్న అంటే మీరు ఎస్ అన్నా నో అన్నా ఈరోజు చాయిసెస్ ఆర్ ఆల్ ఓకే. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ యువర్ హెడ్. ఏమైపోతుందో నథింగ్ టు వరీ.